హలో ఫ్రెండ్, నేను భారతి మాట్లాడేది. వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్. నేనొచ్చి చింతపండు పులుసు చేస్తా ఉన్నాను. ఒక తవ్వ పెట్టుకొని, ఆ తవ్వలోనే ఎండుమిరపకాయలు క్లీన్‌గా కడిగి దాని లోపల ఏసుకున్నాను ఫ్రెండ్స్. అది బాగా ఫ్రై అయినాక తెల్లగడ్డ ఉంది కదా! తొక్కు తీసుకొని దాని లోపల ఏసుకున్నాను. ఆనిక ఒక బౌల్ ఉంది. ఆ బౌల్‌లో నీళ్ళు పోసి, ఆనిక తర్వాత చింతపండు కడిగి అది లోపలేసుకున్నాను. ఆనిక తర్వాత అది నానాలి ఫ్రెండ్స్. అది బాగా నానితేనే మనకి బాగా వస్తది అది చింతపండు తొక్కంతా. తర్వాత ఇది ఫ్రై చేస్తా ఉన్నాను. ఎండుమిరపకాయ, తెల్లగడ్డ. ఇది చింతపండు పులుసు చేసేది. ఇది ఉడుకన్నంలో తింటే బాగుంటది ఫ్రెండ్స్. ప్లేట్‌లో తీసుకుంటా ఉన్నాను. ఒక చెయ్యిలో వచ్చేసి నేను మొబైల్ పెట్టుకొని వీడియో తీస్తా ఉన్నాను. ఇంకో చెయ్యిలో ఇట్లా తీసుకొని చేస్తా ఉన్నాను. అందుకు సరింగా బాగా రాలేదు ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, సారీ. ఇది రోట్లో ఏసుకొనేసి ఆనిక తర్వాత వచ్చేసి తెల్లగడ్డ ఉంది గదా! తెల్లగడ్డ తీసుకుంటా ఉన్నాను. అది ప్లేట్‌లో ఏసుకున్నాను. ఆనిక ఏసుకొనేసి ఇది గూడా రోట్లో ఏసుకొని దంచాలి ఫ్రెండ్స్. దంచితే బాగుంటది, ఫ్లేవర్‌గా బాగుంటది తినేకి. ఎప్పుడు కాయల చారు, ఈ బిర్యానీలు ఇయి చేసేది సరిపోయింది. ఇది ఎప్పుడైనా చేసుకుందాము, తిందాం అనేస్తే సరే అని చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. అది బాగా స్మాష్ చేశాను గదా! దానికి తర్వాత మళ్ళా ఒక రెమ్మ కరివేపాకేసుకొని దాంట్లో జీలకర్ర ఏసుకున్నాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ చాలు. 2 నిమిషాలయితే చాలు. ఆనిక అదిగో అయింది ఫ్రెండ్స్. ఆనిక అది నేను దంచుకున్నాను గదా! అదే. ఆనిక దాని లోపల ఉప్పేసిన చింతపండు పులుసు గదా! ఉప్పేసినాను. ఆ తొక్కంతా తీసినాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత మనం పుల్లగుంటేనే బాగుండేది. ఈ టేస్ట్ చాలు. ఆనిక అది ఉంది కదా దంచుకునింది, అది తీసుకొని ఆ పొడి దాని లోపల ఏసుకుంటా ఉన్నాను. ఏసుకొని బాగా కలుపుతా ఉన్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆనిక ఎర్రగడ్డ ఉంది. చిన్న ఎర్రగడ్డ తరిగి దాని లోపల ఏసుకొనేసి కలుపుతా ఉన్నాను. నేను పక్కన గూడా అన్నం వండుకుంటా ఉన్నాను. అప్పలాలు కూడా ఏయించినా కానీ ఆ వీడియో నేను తీయలేదు ఫ్రెండ్స్. అన్నం గూడా అన్నం చేసుకుంటా ఉన్నాను. ఈ అన్నం ఈ 2 బాగుంటదని చేస్తా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నం గూడా రెడీ అయింది. మీరు చేసుకోండి.